ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి. హాయ్ అండి. ఈవేళ నేను మొన్న నా పోలీస్ స్టేషన్ గురించి ఒక చిన్న వీడియో అయితే పెట్టాను. చాలామంది కనెక్ట్ అయ్యారు దానికి. అంటే నాకు గ్రూప్లో పెట్టినా సరే, వాట్సాప్లో పెట్టినా సరే చాలామంది అయితే మాత్రం రెస్పాన్స్ అయ్యారు. పర్వాలేదు, ఇలా ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళను. నేను చెప్పేది వీడియో పెట్టింది కూడా దానికోసమేనండి. మనం భయపడిపోయి సఫర్ అయిపోయి ఏం చేయాలి మన ఇంట్లో మన వాళ్ళు ఏదో పని మీద వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరేను మగవాళ్ళకి నేను చెప్తున్నానండి, ఎప్పుడు ఏది మాట్లాడాలనుకున్నా ఎవరైతే సఫర్ అవుతారో మీరు వాళ్ళతోటే మీరు మాట్లాడితే వాళ్ళకు కొంచెం ధైర్యంగా, అంటే వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి తర్వాత మనం చేయిస్తారు కదా ఏదైనా సరే, వాళ్ళతోటి ఇదిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, వేళ పెద్దవాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. పెద్దవాళ్ళు అంటే కొంచెం అందరూ తీసి పడేస్తారు. ముసలోళ్ళు అయిపోయారు కదా అని చెప్పేసి తీసి పడేస్తూ అంటారు. నువ్వు ముసలోళ్ళు అవ్వవా, నువ్వు ఎప్పటికీ అవ్వవా, ఏదో పెద్ద నీకే తెలుసున్నట్టు, వాళ్ళకి అసలు ఏమీ తెలియనట్టు. వాళ్ళంటే ఆ జనరేషన్లో వాళ్ళు మాత్రం చాలా కరెక్ట్గా ఉన్నారండి. ఇంకా ఆ జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్కి ఏ సంపాదన లేదు. వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బాగానే ఉన్నారు. పిల్లల రీత్యా ఏదో కొంచెం సఫర్ అయ్యి ఏదో బాధపడి పోగొట్టుకుంటూ ఉండొచ్చేమో తప్పించి వాళ్ళు ఆ జనరేషన్లో చాలా తెలివిగా ఉన్నారు. అందుకని వాళ్ళని తీసి పాడైద్ది దయచేసి. నేను బజారుకి వెళ్ళిన సండే బజార్కి వెళ్ళినప్పుడు చూశానండి. నేను వీడియో పెట్టాను కదండి, ఒక బామ్మగారు ఇలాగా ఇచ్చేసుకుంటున్నారని. అలా నడుచుకుంటూ మేము వెళ్తుంటేనే చిన్న గొడవ అవుతుంది. తల్లిని బజార్కి తీసుకొచ్చాడు కొడుకు. అయితే ఏం కావాలి ఏంటి అని చెప్పేసి అంటే, పాప ఆవిడకి ఏదో కావాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఏదో ఒకసారి తీసుకొచ్చినందుకు సంతోషించాలి. పోనీ అంత పెద్ద ఆవిడని తీసుకొచ్చాడు, బాగానే ఉందని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే తీరా తీసుకొచ్చిన తర్వాత ఏం కావాలి గమని తెలుసుకో, గమనికి పని, నాకు పైన ఉంది, నాకు టైం ఉంది అని చెప్పేసి విసుక్కున్నాడండి. అయితే అలా అందరూ లేకుండా విసుక్కుంటేను ఇన్సల్ట్ చేసి పడేస్తే ఇదిగా ఉంటుంది, బాధేస్తుంది. వాళ్ళ ఆస్తులు ఇచ్చినప్పుడు మీకు నచ్చుతాయే బాగాను. ఒరే నాన్న, ఇదిగో ఈ బంగారం నీ కోడలికి నీ పెళ్ళానికి బంగారం, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇల్లు నీకు రాస్తాను, చెల్లికి ఇది రాస్తాను అనేటప్పటికి మొహం మాడిపోతుంది. అంతా వాళ్ళు నచ్చినప్పుడు, ఇలాంటప్పుడు ఎందుకు నచ్చదో, వాళ్ళకి ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, ఎక్కడికో వెళ్ళాలి చెయ్యాలని. వాళ్ళు భర్త ఉన్నప్పుడు ఎక్కడికో ఒకటి తీసుకెళ్లకుండా ఉంటాడు ఆ కొడుకు, మొగుడు తీసుకెళ్తాడు కదా, అలాగే ఏదో కొడుకు తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి అని అనుకుంటారు. తీరా చూస్తే అక్కడ ఇన్సల్ట్ చేస్తున్నారండి. కానీ రోడ్డు మీద వాళ్ళు అందరూ చూస్తున్నారు, చూడకుండా ఉండరు కదా. అలా తిడుతున్నప్పుడు దయచేసి మీరు ఇలాంటివి ఎప్పుడూ చేయొద్దు. ఆస్తులు తీసుకొని ఇలాంటి నీచమైన పని చేయకండి. రేపొద్దున నీ పిల్లలు నీకు అంతకన్నా వాల్యూ ఇవ్వరు. ఇప్పుడు మాత్రం నువ్వు అలా ఇన్సల్ట్ చేసిన రోజు నీ పిల్లలు నీకు ఇస్తారా? నువ్వు నీ పేరెంట్స్ని చూసిన దాన్ని బట్టి నీకు ఇస్తారు నీ వాల్యూ. ఇది మాత్రం మీరు ఎప్పుడైనా సరే గ్రహించండి. ఈ రోజున మన నోరుంది, నోరేసుకు పడిపోతున్నాము. మనమే వాళ్ళకన్నా నెగ్గించేసుకుంటున్నాం. నీకేమీ తెలియదు, నువ్వు అలాగే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళ జనరేషన్లో ఫుల్గా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ అంతా మారిపోయింది. ఇదంతా వరస్ట్ జనరేషన్ చెప్పాలంటే అండి. ఏది కరెక్ట్గా సవ్యంగా ఏదీ లేదండి. అందుకని నీ జనరేషన్ గురించి నువ్వు అసలు నీకు తెలియదన్న మాట మాత్రం మాట్లాడకండి. వాళ్ళకి అన్నీ తెలుసు పేరెంట్స్కి. కాకపోతే కొంచెం వయసు రీత్యా కుంగిపోయి వంగిపోయి ముసలి వాళ్ళు అయిపోయారు అంతే. వాళ్ళు కొంచెం కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి ఎదటి వాళ్ళు వచ్చినప్పుడైనా సరే. అంటే ఇంట్లో రోజు నేను తిట్టమని అంటం లేదు. ఎప్పుడో ఏదో తప్పుగా మాట్లాడినా సరే దాన్ని పదే పొడిచి చంపుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా అదేమి ఎక్కదు బుర్రకి. ఎందుకంటే వాళ్ళు ఒక ఇదిగా వెళ్ళిపోతున్న లైఫ్ వాళ్ళది. అందుకని 10 సార్లు చెప్పినా సరే అర్థం కాదు పెద్దవాళ్ళకి. మనం ఏంటంటే కొంచెం దేవుడి రీత్యా వెళ్ళాలి, దేవుడి రీత్యా చేయాలి, ఇది వినాలని అన్నా చెప్పండి కొంచెం దేవుడి వెనక తప్పించి. మీరు వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళని ఇన్సల్ట్ మాత్రం చెయ్యొద్దు. మేము చాలా సఫర్ అయిపోతున్నాం, చాలా పడుతున్నాం అంటే అసలు చెప్పాలి అంటే ఇంకో చిన్న విషయం చెప్పండి. అందరూ ఎవరో పేరెంట్స్ గురించి నేను వాళ్ళు అంటున్నాను. నాకు అసలు పేరెంట్సే పెళ్ళికి ముందర లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారు మామగారు ఇద్దరు లేరండి. కానీ మా అత్తగారు ఆడపడిచి ఉండేదండి. మా అత్తగారు ఆడపడిచి, నెక్స్ట్ మా అత్తగారు చెల్లెలు ఉండేదండి మా ఇంట్లో. నేను మొన్నటి దాకా కూడా ఈవిడ్ని కూడా నేనే చూశానండి. అంటే చూసానంటే ఈవిడికి పెన్షన్ వస్తుంది, అవి ఎవరి డబ్బులు వాళ్ళే, ఆవిడ ఫుడ్ అవి తినరు. బామ్మగారు ముసలావిడ, ఆవిడకి టైంకి కరెక్ట్గా 11-10:30 అయ్యేసరికి టిఫిన్ అవి ఏమీ తినేవారు కదా. ఆవిడకి అలా వండి పెట్టేసి అలా చూస్తూ ఉండేదాన్ని. ఆవిడంతా 105 ఏళ్ళు బతికారండి మా ఇంట్లో. ఏకంగా నిజంగా మా ఇంట్లోనే 105 ఏళ్ళు వచ్చే వరకు ఆవిడ ఉన్నారు లైఫ్లో. ఏ షుగరు కానీ బీపీ కానీ ఏమీ లేదు. ఆవిడకి పిల్లలు లేరంటే మా ఇంట్లోనే ఉండిపోయారు. అలా మా అత్తగారికి చెల్లెలు అనమాట. ఎంత దూరమైనా సరే నేను మా ఇంట్లో మరి అలాగా ఇప్పుడున్న తల్లి తండ్రినే చూడలేదు, అత్తగారు మావగారిని అంతకన్నా చూడలేదు. అలాంటిది వీళ్ళిద్దరిని నేను నా దగ్గర ఉంచుకున్నానంటే గొప్పకి చెప్పట్లేదండి. పెద్దవాళ్ళు అండ అనేది ఏదో ఒకటి చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉండేవారు.
అది కరెక్టే నిజంగా వాళ్ళు చెప్పిన సలహాలు. ఎందుకంటే అనుభవం కొలది ఇస్తారు వాళ్ళ సలహాలు. మామూలుగా ఏం ఉత్తినే మళ్ళాగా సరదాగా సిల్లీగా మాట్లాడేసి తోసేసే టైప్ కాదు. వాళ్ళ సలహాలు ఇచ్చారంటే అవి ఎప్పుడైనా సరే మనకి అనుభవం మీద చెప్తారు మనకి సలహాలు, అంతే. దాన్ని మనం తీసి పడేస్తాం. అందుకని అలాగే ఇది చేయకండి. అలా నేను మా వీళ్ళతో పాటు అలా చూస్తూ ఉండేదాన్ని. మా పిల్లల్ని చిన్నప్పుడు అలా పడుకోబెట్టడం, నేను ఏదైనా పని చేసుకుంటుంటే ఆడించడం చేయడం అది చేస్తూ ఉండేవారు బామ్మగారు. అది నాకు సంబంధం లేదు చెప్పాలంటే. ఈ రోజుల్లో మీ అమ్మ ఉంటే చూడను, మీ నాన్న ఉంటే చూడను, మీ తల్లిదండ్రులు వస్తే నాకు ఇష్టం లేదు అనే వాళ్ళని చూసాను తప్పించి ఇలా నేను ఉండేవాళ్ళని చేసుకున్న వాళ్ళని నేనే చూస్తున్నాను నిజంగా. కానీ వాళ్ళకి నాకు ఏ విధమైన మనస్పర్ధలు కానీ, రోడ్డు మీద పడిపోయేటంత గొడవలు కానీ, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు వినేటంత అరుపులు కానీ ఏమీ లేవు మా దగ్గర. ప్రశాంతంగా ఒక మనిషికి డబ్బు అనేది ఎప్పుడైతే వస్తుందో పొగరు అహంకారం కూడా అప్పుడే వస్తుందండి. భగవంతుడు అణిచేస్తాడు ఆ డబ్బు కూడా లేకుండా. అందుకని పెద్దవాళ్ళ దగ్గర మాత్రం దయచేసి వాళ్ళంతసేపే మనకైనా ఏదైనా సరే. అందుకని వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడూ ఏది ఇలా వరస్ట్గా అరవటం కానీ, కేకలెట్టడం కానీ, బయటికి తీసుకొచ్చి ఇన్సల్ట్ చేయడం కానీ చెయ్యొద్దు పేరెంట్స్ని. వాళ్ళు కొంచెం మనసు చిన్నపుచ్చుకుంటారు కదా, ఏంట్రా జీవితం అనుకుంటారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటేనే వాళ్ళ జీవితం మీద వాళ్ళు బతకాలన్నా కూడా చాలా చిరాకు వస్తుంది అలా ఇది చేసుకోండి. ఎందుకంటే ఒక టైంలో వాళ్ళు బాగా బతికిన వాళ్ళే. మీరు ఇన్సల్ట్ చేస్తున్నారంటే అందరూ కూడా మీరే ఇన్సల్ట్ అవుతారు. నన్ను అడిగితే నువ్వు ఎప్పుడైతే మీ పేరెంట్స్ని ఇన్సల్ట్ చేసావో నువ్వు దానికన్నా దిగజారిపోయావని అర్థం.